ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్డా 25 ఏళ్ల తర్వాత మావోయిస్టులపై తన పగ తీర్చుకున్నట్లుగా మావోయిస్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 25 ఏళ్ల తర్వాత తమ పార్టీ పైన పగ తీర్చుకున్నట్లుగా మావోయిస్టు పార్టీకి చెందిన సానుభూతి పరులు, మద్దతుదారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2005లో ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఎవరు? మహేష్ చంద్ర లడ్డా. ఆ సమయంలో ఏప్రిల్ 25న తిరుపతిలో మావోయిస్టు పార్టీ, అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్టు పార్టీకి చెందిన అప్పటి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రామకృష్ణ మరికొంతమంది కలిసి ఎక్కడో నల్లమల అడవులు, అట్లాగే చిత్తూరు అడవులు, ఈ ప్రాంతాల్లో ఒక భారీ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు, అంటే దాడులకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం అందిన తర్వాత సీనియర్ అధికారులతో ఒక సమావేశం తిరుపతిలో జరిగింది. అది 2005 ఏప్రిల్ 25. ఆ రోజు ఆ సమావేశానికి ఒంగోలు ఎస్పీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డా కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రోజు అర్ధరాత్రి అరౌండ్ తెల్లవారుజామున ఆయన ఇంటికి వచ్చారు, అంటే ఒంగోలుకు వచ్చారు. ఆ తర్వాత 26 నాడు యథావిధిగా ఆయన విధులు నిర్వహించారు. 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన లంచ్ కోసం తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ ఒంగోలు టౌన్లో ఆయన ఇల్లు, అంటే ఎస్పీ క్యాంప్ ఆఫీస్ వచ్చేసి ఒక అప్ ఏరియాలో ఉంటుంది. అంటే అప్ ఏరియాలో అంటే అక్కడ ఒక కొండ ప్రాంతం లాగా ఉంటుంది, పైన గుట్టలాగా. అక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఆయన నివాసం క్యాంప్ ఆఫీస్. ఎస్పీ ఆఫీసు హైవే పైన ఉంటుంది. సో దీనికి అండ్ క్యాంప్ ఆఫీస్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది దాదాపు. సో ఆయన లంచ్కు బయలుదేరి వెళ్తున్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో అరౌండ్ 2 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఆయనపై బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మహేష్ చంద్ర లడ్డాను హతమార్చడానికి సంబంధించి నక్సలైట్లు పకడ్బందీగా వ్యూహరచన జరిపి అక్కడున్న ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ అంటాం, ఆ టెంపుల్ దగ్గర ఒక సైకిల్పై క్లెమోర్ మైన్ను అమర్చి పేల్చారు, రిమోట్తో పేల్చారు. ఈ సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఉన్న కారణంగా మహేష్ చంద్ర లడ్డా బతికిపోయారు. ఆయనతో పాటు డ్రైవర్, అట్లాగే ఆయనతో పాటు ఉన్న మరో 4 గన్మెన్లు కూడా బతికిపోయారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు, అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు, ఆ సైకిల్ ఎక్కడైతే ఉందో ఆ సైకిల్ బ్లాస్ట్ అయిన కారణంగా అదే సమయంలో ఈయన, అంటే ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా వెహికల్ పక్క నుంచి వెళుతున్న, అప్పుడే ఎగ్జామ్ రాసి వెళుతున్న మహేష్ అనే 10th క్లాస్ విద్యార్థి ఈ క్లెమోర్ మైన్స్కు బలయ్యాడు. ఆ తర్వాత మహేష్ చంద్రకు సంబంధించిన గన్మెన్లు కూడా దిగి కాల్పులు ప్రారంభించారు. అందులో ఒక 2 చనిపోయారు. దాదాపు 25 మందికి పైగా గాయపడ్డారు. అక్కడి నుంచి నక్సలైట్లు ఎవరు పోలీసులకు చిక్కలేదు, వాళ్ళు తప్పించుకుపోయారు. అంతకుముందే నక్సలైట్లు ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులుగా ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా క్యాంప్ ఆఫీస్ నుంచి, అంటే ఇంటి నుంచి ఆఫీస్కి ఎప్పుడు వస్తాడు, అక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాడు, ఏ రూట్లో వెళ్ళే అవకాశం ఉంది అని దానికి సంబంధించి కూడా వాళ్ళు పకడ్బందీగా రెక్కి నిర్వహించినట్టుగా ఈ సంఘటన తర్వాత తెలిసింది. అండ్ ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో ఆయన ప్రయాణిస్తున్నాడో మహేష్ చంద్ర లడ్డా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ, ఆయన కారు ముందు భాగం అంతా కూడా బాగా దెబ్బతిన్నది, ఇంజన్లో మంటలు వచ్చాయి. ఆయన డ్రైవర్ దిగి ఆ మంటలు ఆర్పడానికి, అక్కడున్న దగ్గరలోని నీళ్లు తీసుకొచ్చి ఆర్పడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత వెంటనే కొద్దిసేపు దిగ్భ్రాంతి గురైనప్పటికీ ఆ తర్వాత ఎస్పీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డా కోలుకున్నారు. అక్కడే పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నాడు. ఇది బహుశా దేవుని దయ వల్లనే, తిరుపతి వెంకటేశ్వర స్వామి, అట్లాగే ఒంగోలులోని అమ్మవారి ఆశీస్సుల కారణంగానే
తాను బతికి బట్ట కట్టినట్లుగా ఆయన అప్పట్లో మీడియాకు చెప్పారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే 2005 ఏప్రిల్ 27, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మధ్య జరిగింది. సీన్ కట్ చేస్తే 2025 నవంబర్ 18. ఆ రోజు నవంబర్ 18 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి, అంటే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ప్రాంతంలో, అంటే టైగర్ జోన్లో, అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు అక్కడికి వెళ్ళాయి. వాళ్ళ మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది, అంటే ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎదురుకాల్పుల్లో ఈ దేశంలోనే మోస్ట్ వాంటెడ్గా పేరు పొందిన, అత్యంత కరడుగట్టిన మిలిటెంట్గా పోలీసు రికార్డులో ఉన్న హిడ్మా అలియాస్ సంతోష్ చనిపోయాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే, అట్లాగే మరో 5 ఆ సంఘటనలో చనిపోయారు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజానికి మహేష్ చంద్ర లడ్డా అండ్ ఇంకా చెప్పాలంటే కేఎస్ వ్యాస్, లేకపోతే ఇంకా ఎవరు మన ఇట్లా చాలామంది, అంటే ఎవరెవరైతే ఉమేష్ చంద్ర, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది నక్సలైట్లకు టార్గెట్ అయ్యారు. ఎందుకు నక్సలైట్ టార్గెట్ అయ్యారంటే, వీళ్ళు మావోయిస్టులను, అంటే నక్సలైట్లను అణిచివేయడానికి, నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాల్లో వీళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, చాలా యాక్టివ్గా. సో ఈ సందర్భంగా మనం చూడాల్సి వస్తే, గతంలో ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ అధికారిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోనే పట్టపగలు కాల్చి చంపారు నక్సలైట్లు. అట్లాగే కేఎస్ వ్యాస్ జాగింగ్ చేస్తుండగా ఎల్బీ స్టేడియంలో ఆయనను చంపేశారు. పరదేశి నాయుడిని అయితే కొల్లాపూర్ ప్రాంతంలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయనను మంతుపాత్ర పెట్టి ఆయనను కాల్చి చంపారు. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మహేష్ చంద్ర మాత్రం ఆయన అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల మందు పాత్రల నుంచి బయటపడి సురక్షితంగా బయటపడ్డ వాళ్ళు 2 ఉన్నారు. ఇప్పుడు ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొకరు ఇప్పుడు ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డా. సో మహేష్ చంద్ర లడ్డా గురించి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, స్టోరీ 25 ఏళ్ల తర్వాత ఆయనకు నిజంగానే నక్సలైట్ల పైన పగ తెచ్చుకునే అవకాశం వచ్చిందేమో అని అనుమానం కలుగుతుంది. అందువల్లనే ఈ ఎన్కౌంటర్లో, అంటే ఇది ఒక పెద్ద రికార్డ్. హిడ్మా ఎన్కౌంటర్ అనేది మామూలు విషయం కాదు. మిగతా రాష్ట్ర కమిటీ సభ్యులు లేకుంటే మరొకరు అయితే అది డిఫరెంట్గా ఉండేది. ఎప్పుడైతే హిడ్మా అనే ఒక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన నెంబర్ 1 బెటాలియన్కు చెందిన చీఫ్ కమాండర్, అట్లాగే అనేక దాడుల్లో, అంటే భద్రతా బలగాలపైన దాడులు జరిపి వందలాది మందిని, అంటే కనీసం 26 సంఘటనలు ఉన్నాయి. అటువంటి 26, 1 కాదు 2 కాదు, ఇట్లాంటి వాటిలో వందల మంది సాయుధ బలగాలు, అంటే సాయుధ బలగాలకు చెందిన వాళ్ళు చనిపోయారు. వీటన్నిటికీ హిడ్మా బాధ్యుడు పోలీసు రికార్డుల ప్రకారం. సో అటువంటి హిడ్మా మారేడుమిల్లిలో ఇదే మహేష్ చంద్ర లడ్డా టీంకు దొరకడం అనేది, ఆ టీంకు ఎదురుపడి ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది, అది బహుశా కాకతాళీయమో ఏంటో మనకు తెలియదు. అంటే 2005లో ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్ చంద్ర లడ్డా పైన జరిగిన దాడిలో హిడ్మా ఏమీ లేడు, కానీ మావోయిస్టులు ఉన్నారు. అప్పటి రాష్ట్ర కమిటీ సభ్యులు, అట్లాగే మరి కొంతమంది ప్రత్యేక టీం వంతు పాత్ర అమర్చి ఆయన చంపడానికి ప్రయత్నించారు. ఆ సంఘటన నుంచి ఆయన బయటపడ్డారు. నిజానికి ఒంగోలు టౌన్లో, అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇటువంటి సంఘటన జరుగుతుందని తాను కనీసం ఊహించలేదని కూడా మహేష్ చంద్ర లడ్డా అప్పట్లో కొన్ని వార్తాపత్రికలకు చెప్పారు. ఎక్కడో నల్లమల అడవుల్లో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కనుక ఒంగోలు టౌన్లో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం లేదని తాను అనుకున్నట్టుగా కూడా మహేష్ చంద్ర లడ్డా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మహేష్ చంద్ర లడ్డా ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. అట్లాగే విశాఖపట్నంలో
పోలీస్ కమిషనర్గా పనిచేశారు. అంతకుముందు మధ్య ఒకసారి మహబూబ్ నగర్లో నక్సలైట్స్ ఏరివేతకు సంబంధించిన ఆపరేషన్స్ ఓఎస్డీగా కూడా పనిచేశారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్లో కోడి కత్తి దాడికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ఆయన విశాఖపట్నం కమిషనర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ 2024లో అధికారం రాగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పట్టుబట్టి ఆయన మహేష్ చంద్ర లడ్డా సెంట్రల్ సర్వీసెస్లో సిఆర్పిఎఫ్ ఐజీగా పనిచేస్తున్న సమయంలో నాకు ఆయన కావాల్సిందే అని చంద్రబాబు నాయుడు ఏరి కోరి ఆయనను తెచ్చుకున్నారు. సో మహేష్ చంద్ర లడ్డా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మనం చూస్తున్నాం. మావోయిస్టుల ఎన్కౌంటర్లు కానీ, అట్లాగే ఏది విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ ఇటువంటి ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు కానీ, ఇవన్నీ కూడా మహేష్ చంద్ర లడ్డా సారథ్యంలోనే జరుగుతున్నాయి. అంటే గతంలో ఆయన ఈ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన అవగాహన ఉండడం, వాళ్ళ కదలికలపైన కొంత పరిజ్ఞానం ఉండడం, వీటన్నిటి నేపథ్యంలోనే ఆ అనుభవాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటున్నట్టుగా కనబడుతోంది. సో ఓవరాల్గా 25 ఏళ్ల తర్వాత మావోయిస్టులపై ఉన్న తన పగను తీర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.